అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. ఈరోజు సాయంత్రం నుండి ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారం కంప్లీట్ కాబోతున్నది. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓవైపు భారతీయ జనతా పార్టీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా పోటీలు కొనసాగిస్తున్నారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పూర్తి స్థాయిలో తిరుగుతా ఉన్నారు. ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా తిరుగుతున్నారు. అట్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెట్టిండు. భారీ బహిరంగ సభలలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఎందుకో చేతులు దులుపుకున్నది, చేతులు ఎత్తేసేటటువంటి కార్యక్రమం చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత అసలు ఎమ్మెల్సీ వాళ్ళు గెలితేంది, గెలవకపోతేంది, వీళ్ళు ఏడబోతేంది అనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అయితే కరీంనగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ కి సంబంధించిన వ్యవహారంలో ఓవైపు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి పోటీ చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ నుండి ఎవరు అంజిరెడ్డి అనేటటువంటి వ్యక్తి పోటీ చేస్తా ఉన్నాడు. ఇండిపెండెంట్ అభ్యర్థి బీసీ బిడ్డ ఆయన ప్రసన్న హరికిషోర్ అని చెప్పి ఆయన పోటీ చేస్తున్నాడు. సో ఓవరాల్ కరీంనగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇప్పటిదాకా ఉన్నటువంటి స్ట్రాటజీ చూస్తే, ఇప్పటిదాకా ఉన్నటువంటి పబ్లిక్ పల్స్ చూస్తే, గ్రాడ్యుయేటెడ్ ఓట్లకు సంబంధించిన వ్యవహారం చూస్తే ఓవైపు చాలా మంది పట్టభద్రులు, కొంతమంది కాంగ్రెస్ వైపు, కొంతమంది బీజేపీ వైపు, ఇంకొంతమంది ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నటువంటి ప్రసన్న హరికిషోర్ వైపు కూడా కనబడుతున్నారు. కానీ ఓవరాల్ మొత్తం చూస్తే కాంగ్రెస్ కి ఎందుకో గుండు సున్న పడేటట్టు కనబడుతున్నది. ఎందుకంటున్నా ఈ మాట అంటే ఆల్ఫోర్స్ నరేందర్ అనేటటువంటి వ్యక్తి ఈయన మామూలు వ్యక్తి కాదు. ఈయనకు స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఈయనకు పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలో ఈయన చేసేటటువంటి దందాలు మామూలు దందా కాదట. ఎడ్యుకేషన్ పేరుతోటి ఆల్ఫోర్స్ నరేందర్ అనే వ్యక్తి పెద్ద ఎత్తున దందాలు చేసినట్టు. ఏదైనా స్కూల్లో విద్యార్థులు ఎవరైనా, సార్ నేను ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నా, నెక్స్ట్ మంత్ పక్కా కడతా, ఈ ఒక్క మంత్ మీ స్కూల్లో చేర్చుకోండి సార్ అంటే చేర్చుకోరట. సార్ ఈ ఒక్క మంత్ ప్లీజ్, ఏదో క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయట, ఇంకో ఎగ్జామ్స్ ఉన్నాయట, హాల్ టికెట్ ఇవ్వండి, ఒక 2 రోజులలో ఎట్లా అట్లా అప్పో చేసి మీకు ఫీజు పంపిస్తా అంటే కూడా యాక్సెప్ట్ చేయరట. ఇంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఉంటుందట. ఇది ఆల్ఫోర్స్ నరేందర్ కథ. మళ్ళీ ఈ ఆల్ఫోర్స్ నరేందర్ అనేటటువంటి వ్యక్తి విద్యా సంస్థలో పెద్ద ఎత్తున దందాలు చేసడం తెలుసు, ఫీజులు అక్రమంగా వసూలు చేసడం తెలుసు, మొత్తం ఫీజులు వసూలు చేసి కొల్లగొడతడం తెలుసు. ఆయన ఎడ్యుకేషన్ ఏందో పక్కన పెట్టుడు, ఆయన ఎంతమందికి ఎట్లా చదువు చెప్తారో పక్కన పెట్టుడు. కానీ ఆయన చేసేటటువంటి దందాలు మామూలు దందాలు కాదు. అంటే పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నాయి, బగ్గ పైసలు ఉన్నాయి. కాబట్టి పరిచయాలు పైసలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఆల్ఫోర్స్ అనేటటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రులకు కూడా ఈ ఆల్ఫోర్స్ నరేందర్ అనేటటువంటి వ్యక్తి మాక్సిమం పరిచయం ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ స్కూల్లో వాళ్ళ పిల్లలను చదివిపియడము, వాళ్ళ కాలేజీలో వాళ్ళ పిల్లలను చదివిపియడము తల్లిదండ్రులకు కూడా తెలిసి ఉంటుంది. చాలా మంది నిరుద్యోగులు, చాలా మంది అక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేటెడ్స్ ఉద్యోగులు, అట్లనే ఆ స్కూల్లో చదివిపించినటువంటి ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళందరూ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకంగా కనబడుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈయన ఫీజులు వసూలు చేయడం, ఈయన హాల్ టికెట్ ఇవ్వకపోవడం, నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం, పేరెంట్స్ అయితే చక్కగా మాట్లాడరట, చక్కగా రిసీవ్ చేసుకోరట, పేరెంట్స్ చక్కగా కలవనీయరట, పిల్లలను ఏదో ఒక పిల్లలను చెంచల్గూడ జైల్లో, చెర్లపల్లి జైల్లో పెట్టినట్టు పెడతారట. ఆ మొత్తం ఆల్ఫోర్స్ కి సంబంధించినటువంటి విద్యా ఇన్స్టిట్యూట్ మొత్తం ఇట్లనే ఉంటుందట. ఆ ఇన్స్టిట్యూట్స్ అన్ని గింతే. ఈ ఆల్ఫోర్స్ నరేందర్ అనేటటువంటి వ్యక్తి పైన పెద్ద ఎత్తున వ్యతిరేకత కనబడుతున్నది. ఈ వ్యతిరేకత కాస్త ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారవచ్చు. ఎందుకంటే నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది పార్టీకి సంబంధం ఉండదు, పార్టీలకు ఎటువంటి సంబంధం ఉండదు. సరే పార్టీని చూసి ఓట్లేసేటటువంటి వ్యక్తులు కొంతమంది ఉండొచ్చు, కానీ ఇంకొంతమంది వ్యక్తులను చూసి ఓట్లేస్తారు, వ్యక్తులను చూసి ఓట్లేస్తారు. నరేందర్ రెడ్డి ఎసొంటోడు, నరేందర్ రెడ్డి మంచోడా కాదా, ఆయన శుద్ధపూసా కాదా, ఆయన మంచి పని చేస్తాడా చేయడా, మన లాంటి నిరుద్యోగులు ఉద్యోగులు పోతే నరేందర్ రెడ్డి ఏమైనా రెస్పాన్స్ ఇస్తాడా ఇయ్యడా అనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేటర్స్కి తెలుస్తుంది కదా. చాలా మంది నరేందర్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. చాలా మంది ఆయన ఏంది అసలు ఎందుకు ఇచ్చిన టికెట్ అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. అసలు ఈ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తికి ఎమ్మెల్యే ఎవరో తెలియదట, మంత్రి ఎవరో తెలియదట, ఎమ్మెల్సీ ఎవరో తెలియదు, ఎంపీ ఎవరో తెలియదు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే చెప్తాడో చెప్పడం. మళ్ళీ ఈ వ్యక్తి ఏం చేసిండు ఎరికేనా, కొన్ని పేడ్ ఛానల్స్ ఉంటాయి. అంటే ఈయన పేడ్ ఇంటర్వ్యూస్ ఇప్పించుకుంటాడు కదా, ఓ 50,000 1,00,000 రూపాయలు ఇచ్చి ఇంటర్వ్యూలు ఇప్పించుకుంటాడు ఈ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి. అట్లా ప్రమోషన్స్ చేసుకునేటటువంటి కొన్ని ఛానల్స్లో కూర్చొని ఇక ఒకటే ముచ్చట, నేను చాలా మందికి హెల్ప్ చేసిన, నాకు విద్యా సంస్థలలో అనేక మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాడు నరేందర్ రెడ్డి అనే వ్యక్తి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాడా? నేను అందుకే గ్రాడ్యుయేటెడ్స్ని అడుగుతున్నా, నేను పట్టభద్రులను అడుగుతా ఉన్నా, నిజంగానే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఇచ్చిండా, ఫీజులు తగ్గించిండా, నిజంగానే ఈయన మంచోడేనా, ఈయన కోట్లు వేయవచ్చా? మీరే ఒకసారి సమాధానం చెప్పండి. ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి వ్యవహారంలో మామూలు వ్యతిరేకత లేదు, అబ్నార్మల్ భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది దీని పైన. మళ్ళీ రేవంత్ రెడ్డి పోయి ఈ వ్యక్తికే ఇచ్చింది.
ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి. ఈయన చేసే దందాలు సరిపోక ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి ఇంకా ఎక్కువ దందాలు చేయమని చెప్పిండు ఏమో. మరి పైసలు మస్తు ఉన్నాయి, పెట్టెలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు, ఇప్పుడు సిద్ధమైపోయారు అంతే. మ్యాక్సిమం అక్కడ ప్రసన్న హరికిషోర్ లేదా అంజిరెడ్డి గెలిచే స్కోప్స్ కనబడతా ఉన్నాయి. అంజిరెడ్డి బలంగా తిరుగుతున్నాడు. అంజిరెడ్డితో పాటు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రచారానికి పోతా ఉన్నారు, బలంగా తిరుగుతున్నారు. ఏంటంటే ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఆల్రెడీ 3-4 రౌండ్లు వేసిండు. ఆల్రెడీ మొత్తం 3-4 రౌండ్లు మొత్తం పాంప్లెట్లు పంచుకుంటా నేను పోటీ చేస్తున్నా, నాకు ఓట్లు వేపియమని చెప్పి మొత్తం అనంతా తిరిగిండు. మళ్ళీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కాలేజీలో స్కూల్లో పనిచేసేటటువంటి సిబ్బందితోటి ఓట్లు అడిపించుకుంటున్నాడు. ఈ మల్లారెడ్డి ఉన్నాడు కదా, దుర్మార్గుడు, దొంగ. ఈ మల్లారెడ్డి ఏం చేసిండు అసెంబ్లీ ఎలక్షన్స్ లో? ఆయన కాలేజ్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులను, ఆయన కాలేజ్లో ఉన్నటువంటి కొంతమంది టీచర్లను, లెక్చరర్లను ఒక యాప్ క్రియేట్ చేయించాడు. మేడ్చల్ 46 అనే యాప్ క్రియేట్ చేయించి ఆ యాప్లతోటి పైసలు పంచే కార్యక్రమం చేసిండు. ఫోన్పే ద్వారా పైసలు పంచడం, ఓటుకింత అని క్యాష్ ఇవ్వడం, లేకపోతే టీచర్లను పంపించి టీచర్లతో ప్రచారం చేపియడం, టీచర్లతోటి పైసల పంపకాలు చేపియడం. సేమ్ ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఇదే పనిలో పడ్డాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గురించి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఈయన గెలిచినా ఒకటే ఓడిపోయినా ఒకటే అనేటటువంటి భావనతో రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. రేవంత్ రెడ్డి కూడా ఇదే సీన్ ని రిపీట్ చేస్తా ఉన్నాడు అనేది కొంత ఒక చర్చ వచ్చింది. కానీ ఆల్మోస్ట్ ప్రసన్న హరికిషోర్ అనే వ్యక్తికి స్కోప్ కనబడుతున్నది. ఆయన మాక్సిమం గెలిచే అవకాశాలు కనబడుతున్నది. ఎందుకంటే ఆయన రూపాయికి ఎడ్యుకేషన్ ఇచ్చేదట, 1 రూపీకి 1 రూపీ కడితే క్లాసెస్ చెప్పేదట. తర్వాత ఆయన ఉద్యోగాన్ని కూడా ఆయన వదులుకున్నాడు. చాలా మంది నిరుద్యోగులు, చాలా మంది ఉద్యోగులు మా కో ఎంప్లాయీ కదా, ఉద్యోగాన్ని వదులుకున్నాడు, మా కోసం అవకాశం ఇద్దాం, ఒక బీసీ బిడ్డ అనేటటువంటి ఆలోచనతోటి చాలా మంది ఆలోచిస్తూ ముందుకు వస్తున్నారు. కాబట్టి ప్రసన్న హరికిషోర్ మాక్సిమం గెలిచే ఛాన్సెస్ కనబడుతున్నాయి. కానీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అటర్ ఫ్లాప్ అయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. కరీంనగర్ చెప్తున్నాను నేను, ముఖ్యంగా కరీంనగర్. మిగతాయి మనం డిస్కస్ చేసుకుందాం అదేందనేది. ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడినటువంటి మాటలు వినాలి. ఇగో, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోయినా మాకు వచ్చే నష్టం ఏమీ లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. మరి ఎందుకు పోటీ చేపియాలి? ఆ అభ్యర్థి ఓడిపోయినా మాకు ఇబ్బంది లేదు అన్నప్పుడు ఎవరు పోటీ చేపియమన్నాడు? ఎందుకు పోటీ చేయించారు? అసలు ఆయనకు టికెట్ ఎందుకు ఇచ్చారు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి? నీకు ఎవడు చెప్పిండు అసలు ఆయనకి ఇస్తే టికెట్ గెలుతాడని? ఎవడు చెప్పిండు? ఎవడు ఏడికెళ్ళి ఇచ్చిండు మీకు? ఒకసారి వీడియో చూడండి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఎమ్మెల్సీ గెలుపు ఓటమితోని ఎమ్మెల్సీలతోని ప్రభుత్వం మనగడికి ఏం ప్రమాదం లేదు. నరేందర్ గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. ఇక నరేందర్ రెడ్డి గెలిచినా గెలవకపోయినా నా ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం లేదు, మా ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, లాభం లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి మాట. అంటే ఆల్మోస్ట్ ఇట్లా చేతులు ఎత్తేసినట్టే కదా, ఇక చేతులు ఇట్లా ఎత్తేసినట్టే కదా, మాకు సంబంధం లేదని చెప్పి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అట్టే కనబడుతున్నది, మాకేం ఇబ్బంది లేదని చెప్తున్నాడు. ఎందుకు మరి ఇక ఎమ్మెల్సీని పోటీ చేయించినందుకు బీఆర్ఎస్ వానికి ఎట్లా శాతగాలి, శాతగాని సన్నాసే బీఆర్ఎస్ వాడు ఆడు పోటీ చేపియాలి. మాతో కాదు, మేము ఎట్లయినా పోటీ చేసినా గెలవం, మా దుకాణం బంద్ అయిపోతుంది, వేస్ట్ అని చెప్పి ఆడు సైలెన్స్ ఉన్నాడు. మీరు కూడా ఇట్లా సైలెన్స్ ఉండాల్సింది. పోటీ చేపిస్తారు, ఆడు గెలిచిపోయినా మాకు ఓడిపోయినా గెలిచినా సంబంధం లేదని చెప్తారు. మళ్ళా ఇదో పంచాయతీ కదా. సెకండ్ వీడియో చూడండి. ఏకంగా ఈ వీడియోలో ఎవరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నికలలో గెలిపించాలని సభకు వచ్చిన పట్టభద్రులతో విజ్ఞప్తి చేయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏకంగా పట్టభద్రులతో ప్రమాణం చేపిస్తుండు, మా వల్లనే గెలిపిరని చెప్పి. ఏం దౌర్భాగ్యమే బాబు ఇది. నిజంగా పట్టభద్రులకు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంటే, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరినైతే అభ్యర్థులుగా పెట్టినటువంటి వ్యక్తుల పైన నమ్మకం ఉంటే, ప్రేమ ఉంటే, ఆప్యాయత ఉంటే, అనురాగం ఉంటే, వాళ్ళ పైన బాధ్యత, భరోసా ఉంటే, వాళ్ళు నిజంగా మంచి పనులు చేస్తారనేటటువంటి నమ్మకం పట్టభద్రులకు కలిగితే అప్పుడు ఓట్లేస్తారు. అందుకంటే ముందు ఇక అంటాడు కదా, ముఖ్యమంత్రి నేను తెలంగాణ రాష్ట్రానికి ప్రమాణం అన్నట్టు చేపిస్తుంది సారు. ఒకసారి చూడు, ఈ వీడియో కూడా చూడండి మీరు. ఒక్క నిమిషం. ఈరోజు పట్టభద్రమైన మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానికంగా నేను ప్రేమ్ సార్ గాని మా సహోదరులు అందరు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని బలపరచడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డి గారికి మేము ఇక్కడికి వచ్చిన 12,000 మందిమే. చెప్పండి, చెప్తారు. ఇక్కడికి వచ్చిన 12,000 మందిమే. 12,000తో పాటు ఇంకొక 12,000 మందిని కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి మాతో పాటు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని
బలమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పండి. చేస్తున్నా లేదా? చెప్తారు. ఒక్కసారి ముఖ్యమంత్రి గారికి మీరు చేస్తున్న మాట గట్టిగా వినిపించారు చెప్పండి. అదే చేయమంటారా ఏమో మరి. మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ. ఇది కాంగ్రెస్ కథ. సినిమా అర్థమైపోయింది సార్లకు. ఎట్లయినా ఓడగొడతారు వీళ్ళు, మా దుకాణం బంద్ అవుతుంది, ఇక ఉన్నటువంటి జనంతో మీకే ఎత్తామని ప్రమాణం చేయరు అంటే ప్రమాణం చేయించినైనా పుసుక్కున గెలిపిస్తారేమో మా వాళ్ళనే బాధో ఏందో మరి. ఇదో వీడియో చూడాలి. నిన్న మన గౌరవనీయులు పెద్ద మనిషి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే వెళ్ళిపోయారండి జనం వెళ్ళిపోతున్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటే నీ మాటలు పాడైపోను, రోజు ఇదే ముచ్చట చెప్తావు, కొత్త ముచ్చట ఏం లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు జనం. కేసీఆర్ మాట్లాడుతుంటే కూడా గట్టిగా వెళ్ళిపోతుండే అప్పట్లో. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా గట్టిగా వెళ్ళిపోతున్నారు. చూడు ఇగో జనం పోతారు. ఇక మాట్లాడుతుంటే ఇక ఖాళీ కుర్చీలు వెళ్ళిపోతురు. మొత్తుకో, ఇక నువ్వు మొత్తుకో, నీ ముచ్చట నువ్వు పెట్టుకో, నువ్వు మా ముచ్చట వినేటట్టు లేవు, వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోతురండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. ఇక్కడ మంచిర్యాల జిల్లా పట్టభద్రుల ఆత్మీయ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే వెళ్ళిపోయిన పట్టభద్రులు జనం వెళ్ళిపోతున్నారు. మన ముఖ్యమంత్రి గారేమో ఇట్లా చేతులు దురుపుకున్నాడు. చేతులు ఇట్లా లావట్టండి, ఇట్లా చేతులు, నాకు సంబంధం లేదని చెప్పి. ఇప్పుడు గెలిచినా ఒకటే, ఓడిపోయినా ఒకటే అండి. ఇక జనం ఓటేయమన్నట్ట, ఓటేయొద్దు అన్నట్టు ఎట్లా? పట్టభద్రులు కాంగ్రెస్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓటు వేయాలన్నా వద్దా? గెలవకపోయినా ఏం లేదంటే అంటే మేము వేయం తీగ, మీరే వద్దని చెప్పినాక మేమెందుకు అన్నట్ట ఎట్లా? ఒక క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి చాప్టర్ దుకాన్ బంద్. ఆయన మ్యాక్సిమం స్కోప్ లేదు గెలవడానికి. ఇక మిగతా వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. మిగతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా గెలవకపోయినా పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి మ్యాక్సిమం అవకాశం లేదు అనేది వినబడుతున్నటువంటి చర్చ ఈ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నది. నిన్న రేవంత్ రెడ్డి గారే చెప్పినారు, ఆయన గెలిచినా గెలవకపోయినా వచ్చే బాధ ఏం లేదు, నష్టం ఏం లేదు, ప్రభుత్వానికి వచ్చే బాధ కూడా లేదని చెప్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఆయన ఓడిపోతారని చెప్తున్నాడు అన్నట్టు. రేపటి రోజు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి ఓడిపోయింది అనుకో, కాంగ్రెస్ పైన వ్యతిరేకత వచ్చింది, ఇబ్బంది అయిందని చెప్పి మాట్లాడుకుంటారు కదా ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుకున్నాడు. ఏంది నేనే చెప్తే అయిపోతుంది కదా, అప్పుడే చెప్పినా నేను ఓడిపోయినా మాకు ఇబ్బంది లేదని చెప్పి, ఆయన ఓడిపోతానని మాకు ముందే తెలుసు అని కూడా చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఇదో కథ. కాబట్టి మ్యాక్సిమం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి కథం, క్లోజ్. ఆయన గెలిచే అవకాశం కనబడట్లేదు. ఇది కాంగ్రెస్ వాళ్ళకు కూడా అర్థమవుతున్నది. ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. నేనే చెప్తున్నా, ఆల్ ఫోర్స్ సంబంధించినటువంటి విద్యా సంస్థ నుండి ఒక వ్యక్తి వచ్చినప్పుడు, నేను అప్పుడు మల్లన్న దగ్గరే ఉన్నాం, మల్లన్న వాళ్ళ దగ్గరే ఉన్నాం. మల్లన్న టీంకి సంబంధించినటువంటి ఒక సభ్యుడు వాళ్ళ స్కూళ్ళకో కాలేజీలో ఫోన్ చేసి ఒక్క 10,000 20,000 ఫీజు తగ్గియండి సార్ అంటే, ఒక్క రూపాయి కూడా తగ్గదండి, ఫిక్స్డ్ ఫీజు అట, ఫిక్స్డ్ రేట్. ఇప్పుడు ఫిక్స్డ్ ఫీజు. విద్యతోట చెలగాటం. విద్యని అమ్ముకుంటారా? ఒక్కోనికన్నా మీరు ఫ్రీగా చదువు చెప్పారు ఎప్పుడైనా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు? ఒక్క విద్యార్థికైనా ఫ్రీగా చదువు చెప్పినారా ఎప్పుడైనా మీ ఇన్స్టిట్యూట్లో? మీ గుండెల మీద చేసుకొని చెప్పుర్రి. ఈరోజు వాళ్ళ కూర్చొని ఆ మీటింగ్లలో కూర్చొని ఆ ఇంటర్వ్యూలలో కూర్చొని నేను చిన్న స్థాయి నుండి స్థాపించిన, అయిపోతుంది, నీ దుకాణం బంద్ అవుతుంది. ఇదంతా పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో మొత్తానికి కరీంనగర్కి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ జోరు నడుస్తున్నది. మ్యాక్సిమం ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి 50-50 ఛాన్సెస్లోనే ఉన్నాడు. ఓడిపోయే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఒకవేళ మంచి తలరాత మంచిగానే ఉంటే ఏమి ఇబ్బంది లేకపోతే గాలిలో గెలవచ్చు. లేకపోతే మాత్రం ప్రసన్న హరికిషోర్కి ఛాన్సెస్ ఉన్నాయి. అంజిరెడ్డికి కూడా కొంత ఛాన్సెస్ కనబడుతున్నాయి. చూద్దాం.